లంకె బిందెలు, అందులో బంగారం ఉందని చెప్పారు. సీతయ్య ఆశపడ్డాడు, వాటి కోసం తెగించాడు. అదేంటో కాదు, సీతయ్య ఆ తాంత్రికుడితో కలిసి ఎట్లయినా ఆ బంగారాన్ని తను సొంతం చేసుకోవాలనుకున్నాడు. అయితే ఆ తాంత్రికుడు సీతయ్య ఒక మాట చెప్పాడు, ఈ లంకె తీసుకోవడం అంత ఈజీ కాదు, ఎందుకంటే అవి అమ్మవారి దానం కాబట్టి దానికి కొన్ని అతీతమైన శక్తులు దాని చుట్టూ ఉంటాయి. దాన్ని ముట్టుకుంటే ఖచ్చితంగా శాపానికి గురవుతారు. కానీ తెలిసింది కదా, మనిషికి ఆశ ఎక్కువ. అతను ఆశకు పోయి చివరికి అతని ప్రాణం మీద తెచ్చుకున్నాడు. ఆ తాంత్రికుడు సీతయ్యకి ఒక మాట చెప్పాడు, 5 మంది వ్యక్తులతో తీసుకుంటే ఆ బంగారం అది సొంతమవుతుందని. అయితే సీతయ్య అదే పని చేశాడు. అదేంతో కాదు, ఒక ధనవంతుడు, ఒక పేదవాడు, ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, వీళ్ళ 5గురితో కలిసి ఆ చోట తవ్వితే అతనికి బంగారం దొరుకుతుందని చెప్పాడు.